అందరికీ నమస్తే అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది అరాచక శక్తుల నిఘా ఎక్కువైంది. సో అతని భద్రత పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు అండ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు, జన సైనికులు ఒకంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక 3-4 నెలల కింద అయ్యాక, అంటే 2024 జూలై ఆగస్టు ఆ టైంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సమాచారం వచ్చింది, మీరు అప్రమత్తంగా ఉండండి, మీకు థ్రెట్ ఉంది అని. కొంతమంది అరాచక శక్తులు మీ మీద నిఘా పెట్టారు, మీకు థ్రెట్ ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి అని అతనికి అప్పుడే హెచ్చరించారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ 2024 జూలై ఆగస్టు ఆ టైంలో. దాంతో పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ఎక్కువగా ఆయన రూరల్ విలేజెస్లోకి వెళ్తారు అండ్ అంటే గిరిజన ప్రాంతాల్లోకి ఎక్కువగా వెళ్తారనమాట. హ్యామ్లెట్స్లోకి ఎక్కువగా వెళ్తారు. మారుమూల ఏజెన్సీ ఏరియాస్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత 4 సార్లు ఈ మన్యం జిల్లాలోనే ఎక్కువగా పర్యటించారు. అక్కడ రోడ్ల విషయంలో కానీ, అడవి తల్లి బాట కార్యక్రమంలో కానీ, అందులోకి ఆయన అటవీ శాఖ కాబట్టి ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పర్యటించాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని అతనికి కొంత థ్రెట్ అయితే ఉన్నమాట వాస్తవం. ఈవెన్ ఒక 15 రోజుల కిందట మన రాష్ట్రంలో దాదాపుగా 60 మందికి పైగా మావోయిస్టులు పట్టుబడ్డారు. ఈ విజయవాడలో, ఆటోనగర్లో ఒక 27 మంది, ఏలూరులో ఒక 14 మంది, కాకినాడలో కొంతమంది, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 60 మంది పట్టుబడ్డారు, అరెస్ట్ అయ్యారు. అంటే మారేడుమల్లి అడవుల్లో జరిగిన కాల్పుల్లో కొంతమంది మరణించారు. సో వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు? ఛత్తీస్గఢ్ అడవులను వదిలేసి అక్కడ ప్రాణభయంతో వచ్చి ఏ ఒడిస్సానో, మహారాష్ట్ర, ఇంకో రాష్ట్రం వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు? అసలు ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ మావోయిస్టుల అనకే ఉనికే లేదు, జాడే లేదు. అటువంటిది ఆంధ్రప్రదేశ్కి ఇంతమంది ఎందుకు వచ్చారు? మఫీలో డైలీ కూలీ చేసుకుంటాము అని చెప్పి ఇల్లు అద్దెకి తీసుకొని వాళ్ళు రాష్ట్రంలో పలువురు ప్రముఖ నాయకుల మీద నిఘా పెట్టారు అనే సమాచారం 2 నెలల కిందటే మన ఇంటెలిజెన్స్కి అందడంతో ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్రమత్తమై వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, కొంతమందిని హతమార్చారు. సో వాళ్ళు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నిఘా పెట్టడానికే వచ్చారు అనేది ఒక కారణం. గతంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేయడం అండ్ మొన్న జరగడం. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఆయన 3 రోజుల కిందట రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. రాజోలు నియోజకవర్గంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,787 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కోనసీమ జిల్లాలో కూడా పర్యటించారు. కొబ్బరి రైతులతో ఇంటరాక్ట్ అయి మాట్లాడారు. సో ఇక్కడ 2 రోజుల పాటు ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు, రాజోలు నియోజకవర్గంలో ఆయన పర్యటనలో ఉన్నప్పుడు, ఆయన పర్యటనలో ఒక అపరిచిత వ్యక్తి ఆయన మీద నిఘా పెడుతూ, ఆయన వెనకే సంచరిస్తూ, సాధారణంగా డిప్యూటీ సీఎం అంటే ఆయనకు ఒక ప్రోటోకాల్, హై సెక్యూరిటీ ఉంటుంది కదా. ఆయన వెనకున్న వాళ్ళు ఆయనకు సన్నిహితులు, తెలిసిన వాళ్ళే ఉండాలి. ఆయన సెక్యూరిటీ వింగ్ ఉంటుంది, ఎన్ఎస్సీ సెక్యూరిటీ ఉంటుంది అండ్ రాష్ట్ర ఈ సిఆర్పిఎఫ్ బలగాలు చుట్టూ ఉంటారు. ఆ తర్వాత ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు, సన్నిహితులు, ఈ లోకల్ ఎమ్మెల్యే క్యాడర్ వాళ్ళే ఉండాలి. కానీ ఒక అపరిచిత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని వెంబడించారు. ఆయన స్టేజ్ ఎక్కారు. సో ఆయనకి ఎవరు స్టేజ్ పాస్ ఎవరిచ్చారు? పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా అత్యంత దగ్గరగా మెలగాలి అంటే అంత ఆషామాషి కాదు కదా. ఎవరో అప్రూవ్ చేయాలి, ఎవరో అతనికి పాస్ ఇవ్వాలి. వివిఐపి పాస్ ఇస్తేనే అక్కడి వరకు ఎలో చేసే అవకాశం ఉంటుంది. అలా చేసింది ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు కనిపెడుతున్నారు. ఆ జిల్లా ఎస్పీ గారికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి సమాచారం వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి, అంటే డిప్యూటీ సీఎంఓ నుంచి జిల్లా పోలీసులకు సమాచారం వెళ్ళింది. ఇతను ఎవరు, ఇతన్ని ఆచూకీ కనిపెట్టి ఇతను ఎవరు పాస్ ఇచ్చారు, ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ గారిని వెంబడించారు అనేది మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆదేశించారనమాట. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మేబీ అతని వలన థ్రెట్ ఉందా లేదా అనేది చెప్పలేం, అతను ఎందుకు వచ్చాడనేది కూడా చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ నిఘా పెట్టడం, అతని చుట్టూనే సంచరించడం పట్ల ఒక అపరిచిత వ్యక్తి వెంబడించారు అని ఒక వార్త బాగా వైరల్ అవుతుందన్నమాట. సో ఇటొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అయితే థ్రెట్ ఉన్నమాట వాస్తవం. కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. అతని సెక్యూరిటీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా తీసుకుంటే మంచిది. సో ఇది కంటెంట్ ఇది. సో చివరి వరకు కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క హాఫ్ మినిట్ ఒక చిన్న ప్రమోషను, లడ్డూపల్లెం.com అని. సో మీకు తెలిసే ఉంటుంది, మన ఛానల్లో ఒక 5 నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాము. 95% పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు కొత్త ఆఫర్లు ఏంటంటే 10% డిస్కౌంట్ ఎవరికైనా సరే అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా ఫ్రీ డెలివరీ. మీరు ఏం బుక్ చేసుకున్నా ఉచితంగా డెలివరీ ఇస్తారు అండ్ 10% ఆఫర్స్ కూడా.
సో మీరు వెంటనే యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, రకరకాల సీడ్స్, ఇలా రకరకాల ఒక 20 రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి. అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. అలాగే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడర్, ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, డ్రై డేట్స్ పౌడర్ లాంటివి ఉన్నాయి. పిల్లలకి హార్లిక్స్, బూస్ట్, బార్న్విటా ఇచ్చాకంటే ఇటువంటి పౌడర్స్ ఇవ్వడం బెటర్. చాలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పెద్దోళ్ళకి మునగాకు పొడి, జామాకు పొడి, వీట్ స్ప్రౌట్స్ పొడి ఇటువంటివి ఉంటాయి. వీటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, రకరకాల కారపళ్ళు, ప్రోటీన్ కారపళ్ళు లాంటి భిన్నమైన ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి బుక్ చేసుకోండి, లేదా laddupallam.com సైట్లో అయినా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.